నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్ మగ్దుమ్ను ప్రభుత్వం ఉరితీయాలని ఆదివాసీ విద్యార్థి ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆదివాసీ విద్యార్థి ఫోరం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయని, ఆ చట్టాలను ప్రభుత్వాలు కాపాడాలన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళపైన అత్యాచారం చేసి హత్యకు ప్రయత్నించిన ఆటో డ్రైవర్ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత మహిళకు న్యాయం జరిగేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. లేని ఎడల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ సంఘాలు ఉద్యమాన్ని ప్రారంభిస్తాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరి ఆగస్టు 31 నాడు ఒక మహిళ పైన ఆటో డ్రైవర్ ఆయన అత్యాచారానికి పాల్పడి ఆ విధంగా హత్య చేయడానికి కూడా వెనకాడకుండా ఆమె చనిపోయిందని భావించి వదిలేసి వెళ్ళిపోయాడు తప్పితే ఆమె ఆ స్పృహ కోల్పోయి పడిపోవడం వల్ల చనిపోయిందనుకొని భావించి వెళ్ళిపోయాడు. సో ఆమె పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే నిన్ననే మేము హాస్పిటల్కి వెళ్ళి కూడా వాళ్ళను పరామర్శించడం జరిగింది. బిల్లు అదేవిధంగా డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటిదంటే దారుణమైన పరిస్థితి. అంటే ఆమెకి ఇంకా 15 సర్జరీలు, నిన్న దాదాపు 6 గంటల పాటు సర్జరీ జరిగింది. ఇంకా కూడా ఒక 15 సర్జరీలు అవసరం అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. అంటే ఎటువంటి దయనీయమైన